సూపర్ సిక్స్ పథకాల పేరుతో మహిళలందరినీ మోసం చేసిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద విమర్శించారు. ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడెందుకు ఆ పథకాన్ని ఇంకా అమలు చేయలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 10 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి మహిళలకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లక్ష్మీ సునంద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు శారద, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ బషీరా, అంగన్వాడీ రూరల్ అధ్యక్షురాలు శాలిని, మహిళా వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫరీదా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలోకి అడిగడిగి 3వ నెల గడుస్తున్న కేబినెట్ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలకి ఎగనామం పెట్టింది కూటమి సర్కారు. సూపర్ సిక్స్ అనే పేరుతోటి మహిళలందరినీ నమ్మించి మోసం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది కూటమి పార్టీదని, కూటమి ప్రభుత్వాందని మనం ఈరోజు చెప్పుకోవచ్చు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం అనే హామీని కూటమి పార్టీ ఎన్నికల వేళ ప్రకటించింది. కానీ తల్లికి వందనం అంటే ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీ మీటింగ్లో ఉదరగొట్టి మరీ చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమంది, ఒక ఇంట్లో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కూడా అంతమందికి ఇస్తాము ఏడాదికి 15,000 చొప్పున అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ పార్టీ శ్రేణులందరూ, కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అందరూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు తల్లికి వందనం పథకాన్ని అమలుపరచాలంటే ఒక ఏడాదికి 13,000 కోట్లు అవసరం కాగా తాజా బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 8,200 కోట్లు మాత్రమే కేటాయించింది తల్లికి వందనం పథకానికి. అంటే మిగిలిన విద్యార్థులందరూ చదువుకోవడానికి అర్హులు కారా? వాళ్ళకు చదువు అవసరం లేదా? కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చి ఒక 60%, 55% ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఆపేస్తారా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మహిళలకి ఉచిత బస్సు పక్క రాష్ట్రం నుంచి కాపీ పేస్ట్ చేసి మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మహిళలందరికీ బస్సు ఉచితం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీ మీటింగ్లో చెప్పారు. ఎక్కడికైనా వెళ్ళండి, పుట్టింటికి వెళ్ళండి, అత్తింటికి వెళ్ళండి, అక్కింటికి వెళ్ళండి, చదువుకోవడానికి వెళ్ళండి, పనికి వెళ్ళండి, రాష్ట్రంలో ఎక్కడైనా తిరగండి, చంద్రన్న పేరు చెప్పండి చాలు, బస్సు ఎక్కండి, ఫ్రీగా ఊరంతా తిరిగిరండి, రాష్ట్రం అంతా తిరిగిరండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ అసెంబ్లీలో వాళ్ళ మహిళా మంత్రి గారే తూచి మేము అలా చెప్పలేదు, ఏ జిల్లా మహిళ ఆ జిల్లా వరకే తిరగాలి, బయట సరిహద్దులు దాటి వెళ్ళేదానికి అవకాశం లేదు, వాళ్ళకైతే ఉచిత బస్సు వర్తించదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో ఒక మహిళ ఉందని అనుకుందాం. ఆమె నెల్లూరు నుంచి అటు ఒంగోలుకి వెళ్ళాలన్నా, ఇటు కడపకి వెళ్ళాలన్నా, ఇటు తిరుపతికి వెళ్ళాలన్నా కూడా ఆమె టికెట్ పెట్టుకోవాలి వాళ్ళు చెప్పిన విధానం బట్టి. 10 నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని అయితే ఎక్కడ అమలు చేసే విధంగా వాళ్ళు ముందుకు అడుగులు వేయడం లేదు. నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు, మహిళలకి ఉచిత బస్సు అనే పేరుతో మహిళలందరినీ ఓట్లు అడిగి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళల్ని మోసం చేయడం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఆడబిడ్డ నిధి మహానాడు సభల్లో ప్రజల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళకి 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వరకు ప్రతి మహిళకి, ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి నెలకి 1,500 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు ఎన్నికల వేళ. అలాగే కానీ ఈరోజు 1,80,00,000 మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తూ ఉంటే 32,400 కోట్లు ఏడాదికి అవసరం కాగా ఒక్క రూపాయిని కూడా తాజా బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి కేటాయించలేదు. అంటే ఆడబిడ్డ నిధి అని ఓట్లయితే వేయించుకున్నారు, కానీ ఆడబిడ్డలందరినీ మీరు మోసం చేసినట్టుగా దానికి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఉచిత సిలిండర్లు ఒక మహిళకి ఒక సంవత్సరానికి
3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఒక మహిళకి 1 సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు. కానీ ఒక ఏడాదికి మహిళలందరికీ ఉచిత సిలిండర్లు ఇవ్వాలంటే 4,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో వాళ్ళు కేటాయించింది కేవలం 2,439 కోట్లు మాత్రమే. బిలో పావర్టీ లెవెల్లో ఉండే ఎల్పిజి గ్యాస్ వాడకదారులు ఎంతమంది ఉన్నారు అంటే 1,48,00,000 మంది ఉంటే ఒక కుటుంబానికి 1 సిలిండర్ని మాత్రమే కేవలం 90 లక్షల మందికి మాత్రమే ఈ రోజు వరకు సిలిండర్లు ఉచితంగా ఇచ్చున్నారు. అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ 90 లక్షల మందికి మిగిలిన 2 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారు? అసలు 1 సిలిండర్ కూడా ఇవ్వని వాళ్ళకి 3 సిలిండర్లు ఎప్పుడు ఇస్తున్నారని నేను కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అలాగే 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈరోజు అది ఎక్కడ అమలుపరిచిన విధానంలో అయితే లేదు. అలాగే మహిళలందరికీ ఎన్నికల వేళ హామీలో భాగంగా మహిళలందరికీ 3 లక్షల నుంచి 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ దాన్ని కూడా అమలుపరిచిన దాఖలా కానీ ఎలా అమలుపరచాలని కానీ ఎక్కడా చర్చించిన ఇదిగా లేదు, ఎవరికి ఇచ్చలేదు. అన్న మీకెవరికైనా అన్నదమ్ములు మా మీడియా మిత్రులందరినీ అడుగుతున్నాను, మీ ఇళ్లలో ఎవరికైనా ఈ హామీలు కానీ లేకపోతే ఈ రుణాలు కానీ వచ్చాయా? ఏమ్మా మీకందరికి ఎవరికన్నా వచ్చాయా? అర్హులైన మహిళలందరికీ ఎవరికన్నా వచ్చాయా? మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా వచ్చాయా? ఎవ్వరికి కనుచూపు మేరలో రాష్ట్రంలో జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా ఎవ్వరికి పథకాలు రాలేదనే చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందైతే ఈ హామీలందరినీ ఈ హామీలతోటే మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళలందరినీ మోసం చేశారు. ఆ తర్వాత వాలంటీర్స్ విషయానికి వస్తే వాలంటీర్స్ అయితే 5,000 నుంచి 10,000 జీతం పెంచమని వాళ్ళెవరూ ఎప్పుడు అడగలేదు, వాళ్ళని కొనసాగించమని అడిగారు. వాళ్ళు ఏం చెప్పారు? నిమ్మల రామానాయుడు గారు అనుకుంటాను, ఆయన ఏం చెప్పారంటే ఎన్నికల వేళ, అయ్యా మీరందరూ నిరభ్యంతరంగా పనిచేయండి, మిమ్మల్ని వాలంటీర్ వ్యవస్థని కొనసాగించడమే కాకుండా 5,000 నుంచి రెట్టింపు చేస్తాం, అంటే 10,000 ఇస్తామని భవిష్యత్తు చెప్పారు. 10,000 ఇచ్చాక మీరందరూ మా ఇంటికి ఒక స్వీట్నో లేకపోతే అక్కడ ప్రసిద్ధి చెందిన పూతరేకులనో లేకపోతే మీ ఇంట్లో ఒక గేదెనితో జున్నునో తీసుకొస్తారు, అవి తెచ్చి మాకు ఇచ్చి తినిపించండి, మీరందరూ మా అప్పుడు కలుసుకుందాం మేమని చెప్పి చాలా సంతోషంగా చాలా గర్వంగా ఆయన హామీని ఇచ్చారు. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, లేని వ్యవస్థకు మేము ఎక్కడ జీతాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు విజయవాడలో వరదలు వస్తే మీరందరూ ఎందుకు వాలంటీర్స్ చేత పనులు చేయించుకున్నారయ్యా? ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్సు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన మందులు అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన బట్టలు అయితేనేమి అన్ని రకాలుగా అండగా ఉండి వాలంటీర్స్ కష్టపడ్డారు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు పిలిచి వాలంటీర్ల చేత పనులు చేయించుకున్నారు? ఎన్నికల వేళ ప్రజాసాక్షిగా మీరు ఇచ్చిన హామీనే కదా అది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారా లేదా? వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 వరకు వాళ్ళకి గౌరవ వేతనం కల్పిస్తామని చెప్పారు కదయ్యా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని చెప్పి వాలంటీర్ల ద్వారా 2,60,000 మంది వాలంటీర్లు ఈరోజు రోడ్డును పడ్డారు. మీరు చేసిన పనికి ఖచ్చితంగా వాలంటీర్లందరికీ గౌరవ వేతనం పెంచాలని, అలాగే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలని కూటమి ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను కోరుతున్నాను ఈరోజు. అలాగే ఆశా వర్కర్లు ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు. వాళ్ళు రిమోట్ ఏరియాలలో పల్లెల్లో మారుమూల గ్రామాలలో నిరక్షరాస్యత ఉంటుంది. ఏ కుటుంబంలోనూ మహిళలు చదువుకొని ఉండరు ఎక్కువ భాగం. అలాంటి మహిళలందరూ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే ఆ మహిళకి ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏదైనా టీకాలు కావాలన్నా, అలాగే వాళ్ళకి ఏదైనా మందులు కావాలన్నా, అలాగే వాళ్ళకి ఏదైనా టెస్టులు కావాలన్నా, అలాగే వాళ్ళకు ప్రసూతి సమయంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఆశా వర్కర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి తర్వాత తల్లిగా వ్యవహరిస్తారు, అంత కష్టపడతారు. అలాంటి వాళ్ళకి హామీలు ఇచ్చి మొండి చేయి చూపించింది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా వాళ్ళు ఏమడిగారు? ఉద్యోగ భద్రత కల్పించమన్నారు, 20,000 వరకు వేతనం పెంచమన్నారు. 20,000 వేతనం ఎందుకు పెంచమన్నారు? జీవన వ్యయం పెరిగింది కాబట్టి, కుటుంబ అవసరాలు పెరిగాయి కాబట్టి 20,000 వరకు వేతనం అయితే పెంచమని అడిగారు. అలాగే ఏఎన్ఎం కోర్స్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ పదోన్నతి కల్పించమన్నారు. అరాకొరా ఏదైతే కోర్టు ద్వారా వచ్చిన, అంటే వాళ్ళకి ప్రసూతి సెలవులు ఇట్లాంటివన్నీ కేటాయించి వాళ్ళకి అవసరమైన ఆర్థిక స్వావలంబన ఏదైతే ఉందో, వాళ్ళ ఇంటికి అవసరమైన డబ్బు ఏదైతే ఉందో దాన్ని మాత్రం అమలుపరచడానికి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది.
ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఈరోజు సిబ్బందిని అందరినీ మీరు మోసం చేయడం కాదా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నానండి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.